జై శ్రీరామ్ అందరికి. సో 2 రోజులు కూడా అయితలేదు మన సఫిల్ కూడా కట్టమైసమ్మ టెంపుల్ ఇష్యూ జరిగేసి ఇప్పుడు అప్పుడే మళ్ళా పురాణపుల్ అమ్మవారి టెంపుల్ పైన అటాక్ అయితే జరిగింది. అటాక్ జరిగిన తర్వాత మనోళ్ళు ఊకుంటారా, ఇక ఊకునేది లేదని చెప్పేసి పోయి మన దర్గా పక్కనున్న దర్గా పైన అటాక్ చేస్తే పోలీసులు అమ్మో ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఈ ప్రొటెక్షన్ ఏదో మా గుళ్ళకి ఎందుకు ఇస్తలేరు రబ్బే, మరి నాకు అర్థమైతలేదు. ఈ తెలంగాణలో మన హిందువులకి సత్తా చాలా ఉంది, అర్థమైందా? తెలంగాణ వచ్చింది అంటే జస్ట్ బికాస్ మన హిందూస్ వాళ్ళని, అర్థమైతుందా? ఎవడు అబ్బా సొత్తు కాదు, ఎవరైనా అయ్యా సొత్తు కాదు. ఈ తెలంగాణలో మన గుళ్ళు ధ్వంసాలు అవుతుంటే మనం ఇట్లా చూసుకుంటా కూర్చుంటా ఉంటే ఇది కాని పని. ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా అయితే పోరాటం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్కడు గడప దాటి బయటికి రావాలి, వస్తే గాని ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎన్ని పోరాటాల తర్వాత వచ్చింది, మన హిందువులు అందరూ ఏకమైతనే వచ్చింది, ఊరికేనే రాలేదు, అర్థమవుతుందా? ఆ ఎంఐఎం పార్టీ వాడు వచ్చిండు, హమారా తెలంగాణ హమారకు చెయ్యి అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి వీకేసిండు. వాడు దానికి మించి ఇంకేం బీకలేడు. వాడిగా మా హిందువులం ఎవరం కూడా గాజులు వేసుకొని కూర్చోలేము, ఇక ఒక్కొక్కరికి వణుకు విట్టిస్తాం. పక్కనున్న దర్గా పైన అటాక్ చేస్తే పోలీసులు అమ్మో ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఈ ప్రొటెక్షన్ ఏదో మా గుళ్ళకి ఎందుకు ఇస్తలేరు రబ్బే, మరి నాకు అర్థమైతలేదు. ఈ తెలంగాణలో మన హిందువులకి సత్తా చాలా ఉంది, అర్థమైందా? తెలంగాణ వచ్చింది అంటే జస్ట్ బికాస్ మన హిందూస్ వాళ్ళని, అర్థమైతుందా? ఎవడు అబ్బా సొత్తు కాదు, ఎవరైనా అయ్యా సొత్తు కాదు. ఈ తెలంగాణలో మన గుళ్ళు ధ్వంసాలు అవుతుంటే మనం ఇట్లా చూసుకుంటా కూర్చుంటా ఉంటే ఇది కాని పని. ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా అయితే పోరాటం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్కడు గడప దాటి బయటికి రావాలి, వస్తే గాని ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎన్ని పోరాటాల తర్వాత వచ్చింది, మన హిందువులు అందరూ ఏకమైతనే వచ్చింది, ఊరికేనే రాలేదు, అర్థమవుతుందా? ఆ ఎంఐఎం పార్టీ వాడు వచ్చిండు, హమారా తెలంగాణ హమారకు చెయ్యి అని చెప్పేసి ఒక్క మాట చెప్పేసి వీకేసిండు. వాడు దానికి మించి ఇంకేం బీకలేడు. వాడిగా మా హిందువులం ఎవరం కూడా గాజులు వేసుకొని కూర్చోలేము, ఇక ఒక్కొక్కరికి వణుకు విట్టిస్తాం.